సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో యాక్చువల్లీ మీరు ర్యాపిడ్ ఫైర్ స్పెషలిస్ట్ కాబట్టి మొన్న చూసాం కాబట్టి ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదామండి. షూర్ టక్ టక్ ఆన్సర్ ఇస్తారా? షూర్ క్వశ్చన్ లేట్ అవుద్దంటారా? చూద్దామండి. ర్యాపిడ్ ఫైర్ కంటే ముందు ఒక టాస్క్ పెడుతున్నాను. తెలుగు భాష గొప్పతనం ఇంగ్లీష్లో చెప్పండి. ఎందుకు అట్లా సడన్ ఎందుకో గుర్తొచ్చింది. ఇదొక్కడే ప్రిపేర్ అయ్యచ్చు. అవును, కరెక్ట్ కనిపెట్టారు. తెలుగు భాష గొప్పదనం ఇంగ్లీష్లో చెప్పండి. తెలుగు ఈజ్ అ గ్రేట్ లాంగ్వేజ్, వెరీ స్వీట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ so much literature and it has been neglected since past few decades. So the new generations and new young people should try to learn Telugu and respect Telugu and make themselves familiar with the literature of Telugu. In countries' languages, Telugu is lesser. తెలుగు ఈజ్ లెస్. బట్ ఈ స్పీచ్ అమెరికా వరకు వెళ్ళేలా ఉంది. ట్రంప్ గారి స్పీచ్లో ఫేమస్ అయ్యేలా ఉంది. సో కొంచెం ఏమన్నా ఏమన్నా మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక 2-3 చెప్పండి. దేంట్లో మార్పు? తెలుగుని ఫ్యూ డికేట్స్ నుంచి కొంచెం అనగబడిపోయింది, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నారు కదా. సో దీన్ని మళ్ళీ మనం పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? తెలుగులో మాట్లాడాలి, పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. అది ఇంగ్లీష్లో చెప్పండి. మీరు అందరికీ రీచ్ అవ్వాలి కదా. ఎందుకండి ఈ టాపిక్ సడన్ గా ఇంటర్నేషనల్ వైజ్ రీచ్ అవ్వాలి కదా మీరు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి. నన్ను వేసుకుంటారు ఇప్పుడు. నువ్వు తెలుగు మాట్లాడమని ఇంగ్లీష్లో చెప్తున్నాను, అదే మీకు కావాలి అంతే కదా అని కామెంట్స్లో తిట్టించాలి మీరు. డన్ డన్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ అండి. షూర్. ఫేవరెట్ మీమ్ టెంప్లెట్? అది అదొకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిది. అది చూపిస్తేనే అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా ఎమోషనల్గా హగ్గిస్తాడు అవతలోడికి ఎవడికో. అసలు మస్తు నవ్వు. ఓల్డ్ సినిమా అది ఎంత ఎమోషనల్గా ఇస్తాడు అంటే అంత నవ్వు వస్తుంది మనకి. ఓకే, అర్థమైంది. ఏడుస్తూ ఉంటాడు, అది రెండు అని వెనక్కి తిరిగి అందులోనే ఇస్తాడు గట్టిగా పట్టేసి. మేబీ ఐ థింక్ ఆ హగ్ మస్తు వాడుతుంటా నేను చాలా. ఎవడన్నా ఏదన్నా సీరియస్గా మాట్లాడితే ఆ హగ్ ఇచ్చేసి. మీరు హగ్ని, మీకు హగ్ కోరుకుంటుందా? మీ దేహం ఏమన్నా అలాంటి హగ్ కోరుకుంటుందా? అట్లా అది సర్కాస్టిక్ హగ్ అది. ఓకే, సర్లేరా ఊరుకో అన్నట్టు. మీ టెంప్లెట్ ఎప్పుడన్నా చూసారా? బెస్ట్. నా పైన మీమ్స్ రాలేదని నేను చూడలేదు మరి ఇప్పటివరకు. మీ దగ్గర రీచ్ అవ్వలేదు, చూసాం. నాకు పంపించండి ఏమన్నా. డన్ డన్. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏమన్నా ఉందా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా? అమ్మా, అసలు ఎంత డిఫరెంట్ ఉన్నాయి మీ క్వశ్చన్స్. మీరు మీకంటే డిఫరెంట్గా ఉండవు. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏం రావట్లేదండి, ఆలోచించకండి. పోనీ ఏదన్నా ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఎంబారసింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? స్టార్టింగ్లో చాలా కొత్తలో ఇట్లా ఫ్రీజ్ అయిపోయేటోని. ఫస్ట్ నాకు తెలిసి చాయ్ బిస్కెట్లో ఏదో ఆడిషన్ కాల్ ఉంటే వెళ్ళి పెద్ద డైలాగ్ ఏదో ప్రిపేర్ అయినా. వాళ్ళు యాక్షన్ చెప్పంగానే మొత్తం చల్లగా అయిపోయింది బాడీ. ఏం రావట్లే. వాళ్ళు కూర్చో వాటర్ తాగంటే తాగి అప్పుడు వచ్చింది. సో అట్లా స్టార్టింగ్లో అయ్యేది, తర్వాత అర్థమైంది మెల్లమెల్లగా. బట్ మీరు మోనోలాగ్ స్పెషలిస్ట్ అని విన్నాం. అంటే బాగా ఒక డైలాగ్ పట్టుకున్నారంటే ఎండింగ్ వరకు చెప్పేస్తారు ఆల్మోస్ట్. పెద్ద డైలాగులు లైక్ ఏవి మొన్న సమంత గారి ఏవి అది అప్పుడు ఇంప్రొవైజేషన్ అది మోస్ట్లీ. ఓకే, కొన్ని అనుకున్నాము కానీ చాలా వచ్చేసినాయి అట్లా. అదే ఇప్పుడు చేశారుగా, చూశాను కదా 2-3 లైన్లు మా ముందు కూడా. బట్ ఏదైనా ఒక మోనోలాగ్ చెప్పండి మీకు బాగా నచ్చిన. ఇంత స్పాట్లో పెడుతురండి, దిస్ స్పాట్ అని రాసుకున్నాను. ఐఎమ్ ద స్పాట్ అన్నారు కదా. మోనోలాగ్స్ నాకు ఏవి తెలియదండి. మన హర్షిత్ ఉన్నాడు కదా, అదే శుభం, అసలు వాడు అసలు ఎన్ని మోనోలాగ్స్ చెప్తాడు, అసలు అమేజింగ్. వాడు చాలా ఎన్నో రీల్స్ చేసుకుంటూ వచ్చిండు కదా, ఎప్పటి నుంచో రీల్స్ చేస్తుండే హర్షిత్. అన్ని పాత వీడియోస్ అన్నీ చూపించిండు. క్రేజీ హిందీవి, ఇంగ్లీష్వి, తెలుగు అన్ని మోనోలాగ్స్ భలే చెప్తాడు. నాకు ఏం రాదు అట్లా. మీరు బాగా మీరు బాగా అనాయ్ చేసిన పర్సన్ ఎవరు ఆన్ సెట్స్? ఎప్పటి వరకు? నాట్ శుభం, మొత్తం మీ కెరియర్ స్టార్టింగ్ నుండి, FDFS నుండి.
నన్ను అనాయ్ చేసిందా? మీరు అనాయ్ చేసింది మిమ్మల్ని ఎవరు చేస్తారు? నేను అనాయ్ చేసిందా? నేను చేసే ఉంటా. మీరు మొత్తం చాలా మందిని ఆడుకుని ఉంటారా? లేదు నేను బయటకు కనిపిస్తలే కానీ మంచిగానే అంత అనాయ్ చెయ్యను నేను. శాలిని చేసింటా ఎక్కువ ఇప్పటివరకు. శాలిని రైటింగ్ కదా, రైటింగ్ అనేది చాలా చాలా కలిసి చాలా చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ స్టార్మింగ్, తిట్టుకోవడము, డిసగ్రిమెంట్స్. సో దాంట్లో చాలా నాలోని రంగులు నాకు శాలినిలోని రంగులు శాలినికి చాలా కనిపిస్తున్నాయి మాకు. సో మేబీ శాలినే మోస్ట్ అన్న చేసింటా. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏంటి ఇప్పుడు వరకు? నేను ఏదో అల్లు అర్జున్ అన్నట్టు అడుగుతున్నారేంటి మీరు? మామూలుగా మీరు నార్మల్గా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా అని చెప్పి చుట్టుపక్కల పడడం, కొంచెం విసిగించడం, ఏదో సంథింగ్, లేదంటే వాళ్ళు ఎక్కువ ప్రైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు హ్యాపీ ఫీల్ అవడం. క్రేజియస్ట్ నేను ఒకసారి అక్కడికి వెళ్ళా, మనాలికి వెళ్ళి రోహతంగ్ పాసా ఏదో ఉంటుంది కదా, దానికి ఎక్కువ పైకి ఎక్కడో పైన ఉన్నా అసలు అంత స్నో. అక్కడ మీరు అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అని వచ్చింది ఒక ఆవిడ. షాక్ అయినా నేను, వామ్మో మూలలకు గుర్తుపడతారు అని చెప్పుకున్నా మా ఫ్రెండ్స్కి. ఈవెన్ అదే మూవీలో కూడా గుర్తుపట్టుకుంటే ఇవి గుర్తుపడుతున్నారంటే. అదే నన్ను మోస్ట్లీ దానికే అల్లు అరవింద్ గారి, వెన్నెల కిషోర్ గారి ఇంటర్వ్యూస్ నేనేదో సొంతం సినిమాలో సునీల్ గారిని గుర్తుపట్టిన వాళ్ళు అందరూ అట్లా గుర్తుపడతారు. నైస్. పూలకుండి మర్చిపోలేరు. ఆ తన్నిన పూలకుండి మహేష్ బాబు ఎలాగో మీరు తెచ్చిన పూలకుండి కూడా ఏమైనా స్టెప్స్ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళి ఉంటారు మా అయితే. బట్ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు కొంతమంది చాలామంది ఇప్పుడు వరకు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ ఉన్నా కొంతమందిని మాత్రం వాళ్ళని రీప్లేస్ చేయలేరు ఎవరు అనే ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్లో. లైక్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు బయటకు వచ్చిన సునీల్ గారు కామెడీ టైమింగ్ని మళ్ళీ అంటే ఆ కైండ్ ఆఫ్ జానరాస్ ఉన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు కూడా ఆల్మోస్ట్ అలాంటివి తెచ్చుకుంటున్నారు. సో మీకు ఎలాంటి ఫ్యూచర్లో ఆడియన్స్కి ఎలాంటి మార్క్ నేను క్రియేట్ చేసుకోవాలని మీ మనసులో ఉంది? నాకు ఒక తెలుగులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ మీకు జిమ్ క్యారీ ఐడియా ఉన్నా? లేదండి. జిమ్ క్యారీ అని ఒక అమేజింగ్ కామిక్ యాక్టర్. సో తన నా ఫేవరెట్ యాక్టర్. సో అలాంటి ఒక లీడ్ స్పేస్లో అంత క్రేజీ కామెడీ పండించడం అనేది అది నా గోల్ ఆర్ ఇంట్రెస్ట్, అలా చేయాలని. అంటే లీడ్ స్పేస్లో అని అన్నారు, బాగుంది. బట్ కొన్నిసార్లు మేము ఏమంటున్నాం తెలుసా, నార్మల్గా లీడ్ యాక్టర్స్ కంటే కూడా వీళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఈవెన్ మీకు తెలుసో లేదో, చంద్రముఖిలో ఉంటారు కదా ఆయన పేరు వడివేలు గారు. వడివేలు గారికి ఒకనొక టైంలో హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్, ఆయన సెపరేట్గా చూడాలి. ఆయన ఉంటే అంటే సినిమాలో ఉన్నాడంటే ఆయన గురించి రివ్యూస్ రాసినప్పుడు కూడా సెపరేట్గా ఒక కాలం రాస్తున్నారు, ఒక పేరా రాస్తున్నారు. అంటే సినిమాని సేవ్ చేశాడు ఈయన అని చెప్పి. రైట్. ఎనీ మంచి క్యారెక్టర్ చేయడానికి నాకు ఇష్టమే, కానీ నాకు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కొన్ని సినిమాలు ఇట్స్ లైక్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ లీడ్. అంటే నేనేదో అలా అని కాదు. సో అట్లాంటి క్రేజీ మూవీస్ తీయాలి అని. ఏదైనా ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఆడిషన్ టైంలో కొంచెం స్ట్రగుల్ అయిన అన్నారు కదా, ఏదైనా యాక్టింగ్ టెక్నిక్ ఫాలో అవుతారా? అంటే స్విచ్ అవ్వడానికి అలా ఒకసారి మీరు టెక్నిక్ యాక్షన్ అనగానే నాకు ఓన్లీ వన్ థింగ్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఇట్ షుడ్ ఫీల్ రైట్ ఫర్ మీ. చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక ఫన్నీ లైన్ చెప్తున్నా, నాకు ఫన్నీ అనిపించాలి. నలుగురు ఒప్పించి ఇది ఫన్నీ ఉంది అని నలుగురు అని నాకు అనిపించలేదు అనుకోండి, అది లాస్ట్కి ఫన్నీ ఉండదు. ఎందుకంటే నేను గ్రేట్ అని కాదు, నేను కదా యాక్ట్ చేసేది. సో నేను కన్విక్షన్తో చేస్తేనే అది ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో నాకు ఎలాంటిదన్న ఫన్నీ ఆర్ ఎనీ ఎమోషన్ నేను నిజంగా కన్విక్షన్తో చేయాలి. ఐ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ రైట్ ఆ మూమెంట్లో యాక్ట్ చేసేటప్పుడు. సో ఏ టైంలో ఫీల్ అవుతారు అంటే ఇది సక్సెస్ కొట్టాను నేను అనే పాయింట్ ఉంటుంది కదా, మీ లైఫ్లో సక్సెస్ డెఫినేషన్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ పాయింట్ ఎప్పుడు? జనాలు నా నుంచి ఇంకా వర్క్ కోరుకుంటున్నారు, వీడిని ఇంకా ఎలాంటి సినిమాలో కొంతమంది యాక్టర్స్ని మనం చూడంగానే
వాళ్ళ పొటెన్షియల్ అర్థమైపోద్ది మనకి. అబ్బా ఇప్పుడు మనకు తెలుగులో అయితే మనకు ఒక మల్టీ స్టారర్ అనౌన్స్ చేసారు అనుకోండి, నేను ఏదో స్టార్ అవ్వాలని కాకపోయినా, ఇప్పుడు మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కొత్త సినిమా వస్తుంది అనగానే మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం ఊహించేసుకుంటాం, మనకు పొటెన్షియల్ తెలుసు మహేష్ బాబు గారిది. సో అలా నా పొటెన్షియల్ జనాలకు అర్థమయ్యి దే వాంట్ టు ఇమాజిన్ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్ అన్న ఫీలింగ్ తెప్పించగలిగితే మేబీ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మేము మిమ్మల్ని కూడా ఆ యూనిక్గా చూడడం, ఆ పొటెన్షియల్ అయితే వస్తుంది మీకు కూడా. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బికాస్ ఇప్పుడు మీరు కనిపిస్తుంటేనే మేము కొంచెం ఎక్సైట్ అవుతున్నాం కాబట్టి, అరుస్తున్నాం కాబట్టి. సో కేవీ అనుదీప్ గారికి ఆల్రెడీ ఆ పొటెన్షియల్ తెచ్చుకున్నారు. కేవీ అనుదీప్ గారు ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేయగానే వచ్చేస్తుంది, తెలియకుండానే ప్రతి ఒక్కరు అనండి ఎలా అంటారు అది. ఓకే డన్. ఆయనకి ఆ పొటెన్షియల్ రావడానికి ఎందుకు ఆయనలో అంత స్పెషాలిటీ ఏముంది? బికాజ్ మీరు దగ్గర నుంచి చూసారు, మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. మిగిలిన మేకర్స్తో కంపేర్ చేసుకుంటే ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటి? ఆయన బాగా సెటైర్ అనేది చాలా కష్టం జనరల్లీ. సెటైర్ అనే జానరాని క్రాక్ చేయడం, దానికి చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ కాదు, మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉండాలి. దేన్నన్నా కానీ నేకెడ్గా చూడగలిగేంత సొసైటీలో, ప్రపంచంలో జరుగుతుంది. సో ఆ ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంది. సో దేనిపైన జోక్ వేయగలుగుతాడు ఆయన, ఎలాంటి వాటిపైన. అది అందరికి ఉండదు. మనము అప్రోప్రియేట్ జోకా కాదా తెలియకుండా మనం సైలెంట్ ఉండిపోతాం. ఆయనకి ఎక్కడన్నా జోక్ వేయగలుగుతాడు. సో అది అందరినీ షాక్ చేస్తుంది. జోక్ అంటే అదే, షాక్ చేయడం జోక్ బేసిక్గా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎక్స్పెక్ట్ చేయని మాట అంటే అది జోక్, అది నిన్ను నవ్వించడం. సో అది అనుదీప్కి చాలా న్యాచురల్గా అనుదీప్ సార్ దగ్గర ఉంది. సో మేబీ అది దానివల్ల ఆయన స్టోరీ జాతిరత్నాలు కూడా ఎంత యూనిక్గా ఉంటుంది. నేను మీలో కూడా ఈ సిమిలారిటీ ఒకటి చూసాను. అంటే మీరు చేసినప్పుడు దాకా చేసిన కామెడీలో ఎక్కడ కూడా అంటే చాలా కామెడీ టైమింగ్స్లో ఏంటంటే పక్క వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కొంచెం వాళ్ళని డౌన్ చేసి కామెడీ చేసే వాళ్ళు చూసాం చాలా మంది, పక్కోడి మీద పంచలేసి. బట్ మీరు ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా ఇలా కామెడీ చేయడం అనేది చాలా కష్టం అనేది నా భావన. దానికి మరి ఎలా పాటిస్తారు మీరు? నాకు పర్సనల్లీ కూడా అలాంటివి ఎంజాయ్ చేయను. నేను ఎంజాయ్ చేయనంటే మేబీ కొన్ని ఎంజాయ్ చేస్తానేమో, కానీ ఇలాంటి హ్యూమర్, అనుదీప్ స్టైల్ ఆఫ్ హ్యూమరు, లేకపోతే ఒక జంధ్యాల గారు, ఇలాంటివి ఎలా ఉంటాయి, అవి ఇంప్రెస్ చేసినంత చేయవు. జీనియస్ అనిపిస్తుంది కదా మనకు, జోకే జీనియస్ అనిపిస్తుంది మనకి. అదే కాకుండా పంచింగ్ డౌన్ జోకులు ఉన్నాయి మనకి, ఎవరిపైన వేసే జోకులు నవ్వినా కానీ ఓకే అది నార్మల్ జోక్ అనిపిస్తుంది. సో నాకు నా టేస్ట్ అది అంతే. ఇప్పుడు మీ మీద జోకులు వేసిన అంటే మీరు వేస్తూ ఉంటారు నార్మల్ కౌంటర్స్ సరదాగా, మీ మీద ఎవరు కౌంటర్ చేసినా అలాగే తీసుకుంటారా చాలా పాజిటివ్గా? యా డెఫినెట్లీ. నా పైన జోకులు వేస్తేనే నేను కంఫర్టబుల్ ఉండగలుగుతా. ఓకే మాకు రావు జోకులు, లేకపోతే వేసేవాళ్ళం. మీరు అందుకే కంఫర్టబుల్గా కూర్చోట్లేదు మిందాడి నుంచి, జోకులు వేయట్లేదని. కంఫర్టబుల్గా ఉన్నా. ఓకే ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ సెగ్మెంట్లోకి వెళ్దామండి.